పూర్వ గ్రంథంలో మనం పరిశీలించి చూసినట్లయితే అబ్రహాం నుంచి మొదలుకొని చాలా మందికి ఆ దేవాది దేవుడు వాగ్దానాలు ఎన్నో చేసి ఉన్నాడు. అవన్నీ కూడా నెరవేర్చుకొని ఉన్నారు. దేవుడు నెరవేర్చి ఉన్నాడు. కానీ మానవులు నెరవేర్చారా? మానవులు ఎందుకు నెరవేర్చలేకపోయారు? మానవులు ఎక్కడ విఫలమవుతూ ఉన్నారు? తరతరాలకు యుగాంతం వరకును కూడా ఒక గుర్తును చూపిస్తూ ఉన్నాడు దేవుడు. ఇక నుండి మీకు ఎలాంటి జల ప్రళయము మీ చింతకు రాదు, మిమ్మల్ని జల ప్రళయంతో ముంచెత్తనని ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు చేయు వాగ్దానాలను మనం ఆలకిస్తున్నాము, కానీ మనము చేస్తున్నామా వాగ్దానాలు? చేస్తున్నామంటే చాలా వాగ్దానాలు చేస్తూ ఉన్నాం, కానీ మనం చేస్తున్న వాగ్దానాలకు మనం ఎంతవరకు కట్టుబడి ఉండగలుగుతూ ఉన్నాము? ఈరోజు దేవుడు చేసిన వాగ్దానాన్ని ముందుగా మనం తెలుసుకొని ఆ తరువాత పాప సంకీర్తనం అంటే, మంచి పాప సంకీర్తనం అంటే ఏంటి అనేది, ఈ రెండింటి గురించి కూడా మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాము. ప్రియ దైవ బిడ్డలారా, చూడండి అమ్మా, నేను చదువుతాను. దేవుడు ఏ వాగ్దానం చేశాడు అనేది నేను చదివి వినిపిస్తాను. ఆది కాండము 9వ అధ్యాయము 8వ వచనం నుండి గమనించండి అమ్మా. పెన్ను పేపర్ తీసుకొని నోట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు వాక్యాన్ని ధ్యానించండి. ముందుగా వాక్యాన్ని చాలా శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేయండి అమ్మా. దేవుడు నోవాను అతని కుమారులను చూచి, నేను మీతో మీ సంతతితో ఒడంబడిక చేసుకొనుచున్నాను. ఇది ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు యెహోవా దేవుడు అంటే, జల ప్రళయము జరిగిన తర్వాత యెహోవా దేవుడు నోవాతో మాట్లాడు మాటలు. నీ కుమారులను చూచి నేను నీతో నీ సంతతితో ఒడంబడిక చేసుకొనుచున్నాను. ఒడంబడిక అంటే ప్రమాణము. ప్రమాణం అనగా ప్రామిస్. మీకు ఒక ప్రామిస్ చేస్తూ ఉన్నాను అని యెహోవా దేవుడు నోవాతో మాట్లాడుతూ ఉన్నాడు. 10వ వచనం చూడండి. ఓడ నుండి వెలుపలకు వచ్చి మీతో పాటు ఉన్న పక్షులు, పశువులు, క్రూర మృగములు ఎందులకు మీ చెంతనున్న ప్రతి ప్రాణితో కూడా ఒడంబడిక చేసుకొనిచున్నాను. ఓ నోవా, నీతో నీ కుమారులతో మాత్రమే కాకుండా ఈ సర్వ సృష్టిలో ఉన్న జంతువులతో, పక్షులతో, ప్రతి దానితో కూడా ఒడంబడిక చేసుకొనిచున్నాను. పాపపు జీవితము గతించింది. 40 రోజులు ఎడితెరిపి లేకుండా పడుతున్న వర్షానికి ప్రపంచమంతా మునిగిపోయింది. చివరకు మిమ్ములను ఎన్నుకున్నాను. మీరు నీటితో జ్ఞానస్నానం తీసుకొని ఉన్నారు. మీరిప్పుడు సేద్యమునకు దున్నబడిన నేల వలె సేద్యం చేసి ఉన్నారు. ఇప్పుడు మీలో నా వాక్కు అనే విత్తనాన్ని నాటుతూ ఉన్నాను. అది 100 ఫలించే విధముగా నాటబోచున్నాను అని నోవాతోనే కాకుండా ఈ సృష్టిలో సర్వ ప్రాణులతో దేవుడు చేస్తూ ఉన్న గొప్ప ఒడంబడిక, గొప్ప వాగ్దానం ఏంటి అంటే, మీతోనూ ఒడంబడిక చేసుకొనుచున్నాను. మరలా ఇంకెప్పుడు ప్రాణులు జల ప్రళయమున సమసిపోవు. భూమిని నాశనము చేయు నీటి ముంపు తిరిగి ఏనాడునూ రాదు. ఆయన చేస్తున్న ఒడంబడిక ఏంటి అంటే, ఇంకెన్నటికీ కూడాను ఈ ప్రాణులు, జీవకోటి ప్రాణులు, ప్రపంచంలో ఎన్నో కోట్ల రకాల, కోటాను కోట్ల ప్రాణులున్నాయి మీతో పాటు నోవా. వాటన్నిటికీ కూడా నేను చేస్తున్న వాగ్దానం ఏంటి అంటే, వాటితో చేసుకుంటున్న ఒడంబడిక ఏంటి అంటే, మరలా అనగా ఇప్పుడు వచ్చిన జల ప్రళయము ఇంకెప్పటికీ కూడా రాదు.
ఏ ప్రాణి కూడా జల ప్రళయమున సమసిపోవు అనగా మరణింపవు. భూమిని నాశనం చేయ నీటి ముంపు తిరిగి ఏనాటికి కూడా ఇంత ఘోరమైన జల ప్రళయము ఈ భూలోకంలో రాదు అని నోవాకు ఒక ఉడంబడిక చేసుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా ఆ దేవాది దేవుడు సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వరుడు ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నాడు. తరతరముల వరకు నాకును నీకును నీతో పాటు ఉన్న ఈ ప్రాణులకును నడుమ ఈ ఉడంబడిక గుర్తుగా ఉండును. ఒక సింబల్ గా ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది ఈ గుర్తు? ఈ ఉడంబడిక ఎప్పటి వరకు ఉంటుంది? తరతరముల వరకు. నోవా ఎన్నో వేల సంవత్సరాల క్రితం జన్మించి ఉన్నాడు. నోవాతో మాట్లాడిన మాటలు, దేవుని యొక్క ఈ మాటలు ఎన్నో సంవత్సరాల క్రితం మాట్లాడి ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? తరతరముల వరకు. నోవా, నీ తరము, నీ కుమారుల తరము, నీ మన్మనుల తరము వరకే కాదు, తరతరముల వరకు. అంటే భూమి, ఈ లోకము ముగింపు వరకును కూడా అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నీతో పాటున్న ఈ ప్రాణుల నడుమ ఈ ఉడంబడిక గుర్తుగా ఉంచుతున్నాను. ఇంతకీ ఏం గుర్తు అది? ఏం సింబల్ ఇస్తూ ఉన్నాడు దేవుడు? చూద్దాం. నాకు భూమికి నడుమ ఉన్న ఉడంబడికకు గుర్తుగా మేఘములలో రంగుల ధనస్సును ఉంచుతున్నాను. ఏముస్తూ ఉన్నాడు? రంగుల ధనస్సు ఉంచుతూ ఉన్నాడు. ఎవరెవరికి మధ్యలో? భూమికి నాకును మధ్యలో. భూమికి దేవునికి మధ్యలో ఆకాశం ఉంటుంది. ఆ ఆకాశము యొక్క మేఘాలలో రంగుల ధనస్సును ఏర్పాటు చేస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకు అది ఏర్పాటు చేస్తూ ఉన్నాడు? దేవుడు తరతరముల వారితో చేసుకున్న ఆ నిబంధనను గుర్తు చేసుకోవడానికి. జల ప్రళయం తర్వాత మానవుడితో దేవుడు చేసుకుంటున్న నిబంధన అదేంటి? ఆకాశమున మేఘాలలో రంగుల ధనస్సును ఉంచుతూ ఉన్నాడు ప్రభువు, దేవాది దేవుడు. నేను మబ్బులతో నేలను కప్పినప్పుడు మేఘములలో నా విల్లు కనబడును. మేఘావృతమై ఉంటుంది. వర్షము కురిసి వెలియగానే ఆకాశం వైపు మనం చూసినట్లయితే రంగుల ధనస్సు ఒకటి మనకి నేటికి కూడా కనబడుతూ ఉంది. ఏమ్మా, కనబడదా? దేవుడు ఏమంటున్నాడు? అది నా విల్లు. ఇంకెన్నటికి కూడాను జల ప్రళయము ద్వారా మానవుని నాశనం చేయను అని మీకు గుర్తు చేయుటకు ఆకాశములో రంగుల విల్లును మీకు నాకు మధ్యలో మేఘాలలో ఉడంబడికగా ఉంచుతూ ఉన్నాను. నోవా, తరతరముల వారు ఈ ఉడంబడికని చూసి దేవుడు మాట తప్పని వాడు అని గుర్తెరుగుదురు అని తెలియచేస్తూ ఉన్నాడు. అప్పుడు నాకును నీకును ప్రతి ప్రాణికి నడమ నేను చేసిన ఈ ఉడంబడికను గుర్తు చేసుకొందును. తిరిగి ఏనాడును జలములు పొంగి ప్రాణములను నాశనం చేయజాలవు. దేవుడు గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడమ్మా. ఆ వాగ్దానము నేటికి కూడా మనం చూస్తూ ఉన్నాము. కొన్ని వేల సంవత్సరాల క్రితము నోవాతో చేసుకున్న ఉడంబడిక ఈరోజు ఆ ఉడంబడికని మనం కన్నులారా మేఘాలలో చూస్తూ ఉన్నాము. ఇది దేవుడు నోటిలో నుండి ఒక మాట వెలువడింది అంటే అది జరిగి తీరుతూ ఉంది. తరతరముల వారు గుర్తుంచుకునే విధముగా అది జరిగి తీరుతూ ఉందని ఆ యొక్క ధనస్సు ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నేను ఇప్పుడు వరకు కూడా నోవా గురించి ఎందుకు తెలియపరచడం జరిగింది అంటే, దేవుడు మన
కానీ మన దేవుని నమ్మి విశ్వసిస్తున్న మన జీవితాలు నేడు ఏ విధముగా ఉన్నాయి? మన పాపాలను పరిహరించడం కోసము ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉన్నాము, ఎన్నో ఆలయాల్లో మొక్కుబలు చెల్లించుకుంటూ ఉన్నాము, పాప సంకీర్తనం చేస్తూ ఉన్నాము, మంచి పాప సంకీర్తనం కూడా చేస్తూ ఉన్నాము. ఎందుకు చేస్తూ ఉన్నాము? మనకు తెలుసు, దేవుని సన్నిధిలో వేడుకుంటే నా పాపాలు నా రక్షకుడు మన్నిస్తాడు అని. కానీ నీ పాపాలు మన్నించిన మరుక్షణమే దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది క్రైస్తవులు నేటి రోజుల స్వరాన్ని వినలేకపోతూ ఉన్నారు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీతో మాట్లాడిన మాట ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ బిడ్డ, నీ ప్రతి పాపాన్ని నేను మన్నిస్తూ ఉన్నాను, నీ ప్రతి ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నాను. కానీ మరలా పాపము చేయకుము అనే ఆ స్వరాన్ని, ఆ దేవాది దేవుని యొక్క స్వరాన్ని మనం ఎంతమంది వినగలుగుతూ ఉన్నాము? ప్రియ దైవ బిడ్డలారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. చూడండమ్మా, నేను చదువుతాను. ఒక గురువు చెంతకు వెళ్లి మనం ఎందుకు పాప సంకీర్తనం చేయాలి? ఇది ప్రతి ప్రొటెస్టెంట్ సోదరుడు కూడా మనల్ని అడుగుతున్న ప్రశ్న. ఒక గురువు అనే మీ ఫాదరు కేవలం మానవ మాత్రుడే కదా, మనం ఆల్రెడీ జీసస్ కు ప్రేయర్ చేస్తున్నాం కదా, ఎందుకు అతని దగ్గర మన పాపాలు ఒప్పుకోవాలి? మనలాంటి తోటి వ్యక్తే కదా అని నాతో చాలా మంది ప్రొటెస్టెంట్ పాస్టర్లు అనగా నేను చెప్పాను. చూడండమ్మా, హెబ్రీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనము. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. మన ఆర్సీఎం క్రైస్తవులు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇది చాలా మంది ప్రొటెస్టెంట్ సోదరులో ఒక అపోహ ఉంది. ఒక గురువుకి మనం ఎందుకు గురువు చెంతకు వెళ్లి మన పాపాలను ఒప్పుకోవాలి? చూడనమ్మా, నేను చదువుతాను. ప్రతి ప్రధాన యాజకుడును ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడెను. అమ్మా, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ప్రతి ప్రధాన యాజకుడును, ఎక్కడి నుండో ఆకాశం నుండి ఊడిపడమ్మా. ఒక గురువు, ఒక ఫాదరు ఎక్కడి నుండో రాడు. మనలో నుండే, మన కుటుంబంలో నుండే, చిన్నతనం నుండి మనతో పాటు పెరుగుతూ ఉంటాడు, మనతో పాటు ఆడుకుంటూ ఉంటాడు, మనతో పాటు చదువుకుంటూ ఉంటాడు. కానీ దేవుని యొక్క అభిషేకము పొందిన వారే ఆయనకు యాజకుడవుతారు. అందరూ కూడా కాలేరు. నేడు గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు ఉన్నారు, లక్షల్లో కోట్లలో ఆస్తులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ వారి కుటుంబంలో ఒక వ్యక్తి జన్మించిన శుభకార్యం జరిగిన గురువు కావాలి, గురువే కావాలి. ఎందుకంటే దేవుని సేవయందు పాపముల పరిహారమునకై నీ పాపాలు ఆ గురువు మధ్యవర్తిగా ఉండి నీ తరపున విన్నవించుటకు ఒక యాజకుడు కావాలి. ఆ యాజకుడే తాను ఎన్నుకొన్న యాజకుడు, దేవాది దేవునిచే ఎన్నుకొనబడిన గురువు. కానుకలను బలులను అర్పించుట కొరకు. నువ్వెందుకు కానుకలు అర్పిస్తావమ్మ దేవునికి? దేవుడు చేసిన మేలులకు గాను. మరి ఆ కానుకలు దేవునికి ఎవరు అర్పించాలి? మనకు దేవునికి మధ్య వారధిలా ఉన్న గురువు అర్పించాలి. అంతేకాకుండా బలులను అర్పించుటకు
ఈరోజు మన పాపాలను ఒక పాప పరిహార బలిగా అర్పిస్తూ ఉన్నాము దివ్య బలిపీఠం ముందు. అమ్మా, నేను దేవాలయంలోకి వెళ్ళినప్పుడు వెళ్ళిన వెంటనే మోకరిల్లి నేను చేయి ప్రార్థన ఏంటో మీకు ఈరోజు తెలియపరుస్తాను. ఒకవేళ మీరు చేయాలనుకుంటే ఆ ప్రార్థన చేయండి. నేనేమని ప్రార్థిస్తానంటే, దేవుణ్ణి మోకరిల్లి వెంటనే దేవాలయానికి వెళ్ళిన వెంటనే మోకరిల్లి, ప్రభువా, నన్ను నేనుగా అర్పణగా అర్పించుకొనిచున్నాను. నా పాపములను నీ బలిపీఠము చెంత బలిగా అర్పిస్తున్నాను. నా అర్పణను గైకొని నా పాప పరిహార బలిని స్వీకరించావని నిండు మనసుతో విశ్వసిస్తూ ఈ ఆలయంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా అర్పణగా గైకొను తండ్రి. వారి వారి పాపములను పాప పరిహార బలిగా స్వీకరించి మాలో ఉన్న సకల దురాత్మలను తీసివేసి పవిత్రాత్మ శక్తిని మాలో నింపి నీ వాక్కు చిత్త ప్రకారం జీవించు ధన్యతను మాకు దయచేయి తండ్రి అని నేను ప్రార్థిస్తాను. దివ్య బలి పూజలో పాల్గొన ఏ సమయంలోనైనా సరే మొట్టమొదటిసారిగా నేను ఆలయంలో ప్రవేశించినప్పుడు చేయు ప్రార్థన ఇదేనమ్మా. మీకు కూడా ఎవరికైతే ఈ ప్రార్థన నచ్చినట్లయితే దేవాలయంలో కేవలం నీ పాపము గురించే కాదు ప్రార్థన చేయడం, ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, దేశంలో ఉన్న అందరి కొరకు, ప్రపంచంలో ఉన్న వారందరిలో నీవొకడివై ఉన్నందుకు, ఆ దేవుడు నిన్ను ఎన్నుకున్నందుకు, ప్రార్థనా శక్తి నీకిచ్చినందుకు నీవు సర్వ ప్రపంచం కొరకు ప్రార్థించాలి. అర్థమవుతుందమ్మా? గురువు దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి అంటే, గురువు దేవుని సేవయందు పాప పరిహారములకై, దేవుని సేవయందు అంటే మన పాపాలను దేవునికి అర్పితం చేస్తూ మన గురించి దేవునికి సేవ చేస్తూ ఉన్నాడు. అందుకు గురువు దగ్గరకు మనం వెళ్ళాలి, కానుకలను పట్టుకుని వెళ్ళాలి. అంతేకాకుండా మన పాప పరిహార బలిని ఆయన చెంతకు తీసుకువెళ్ళాలి. ప్రభువా, నీ బిడ్డల పాపం ఇది, పాప సంకీర్తన ద్వారా తండ్రి నీ పాదాలకు అప్పజెప్పుతూ ఉన్నాను. ఆ బిడ్డలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేయి తండ్రి అని నీ తరపున దేవునికి నీకును మధ్యలో వారధి అవుతూ ఉన్నాడు గురువు. చూడనమ్మా, లేవీయ కాండము 6వ అధ్యాయము 7వ వచనము. లేవీయ కాండము 6వ అధ్యాయము 7వ వచనము. యాజకుడు ప్రభు పక్షమున అతనికి ప్రాయశ్చిత్తము చేయగా అతని దోషము పరిహారమగును. ఒక గురువు ప్రభు సమక్షమున అంటే ప్రభు సన్నిధానములో అతనికి ప్రాయశ్చిత్తం చేయగా, అతనికి అనగా ఎవరైతే పాప సంకీర్తనం చేస్తూ ఉన్నారో అతని పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయగా, అతని ప్రభువ ఇతని పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయి తండ్రి, పరిహరించు అని ఆ గురువు ప్రార్థన చేయగా అతని దోషము పరిహారమగును. అతని దోషం ఎవరి దోషమమ్మా? ఎవరైతే పాప సంకీర్తనం చేస్తున్నారో వారి యొక్క పాపములన్నీ కూడా పరిహారం అవుతాయంట. ఇది నేను వాక్య ప్రకారంగా చెప్పమా, ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి. యాజకుడు ప్రభు పక్షమున అతనికి ప్రాయశ్చిత్తము చేయగా అతని దోషము పరిహారమగును. ఎవరు చేస్తారంటమ్మా? ఎవరి తరపున ఎవరు చేస్తారమ్మా ప్రాయశ్చిత్తము చేయమని ప్రార్థన ఎవరు చేస్తారు చెప్పండమ్మా? యాజకుడు అనగా గురువు, గురువు అనగా ఫాదర్. మొదటి యోహాను
మొదటి యోహాను గారు రాసిన లేఖ 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. మరొకసారి చెప్తున్నాను వాక్యము. మొదటి యోహాను గారు రాసిన లేఖ 1వ అధ్యాయము 9వ వచనము. దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనలను శుద్ధి చేసి నీతిని చేకూర్చును. ఏలైనా ఆయన విశ్వసనీయుడు, నీతిమంతుడు. దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో, దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకుంటే ఏమవుతుంది అంటే ఆయన మన పాపములను క్షమించడం. ఆయన మన పాపాలను క్షమిస్తాడు. మన అవినీతి నుండి మనలను శుద్ధుని చేస్తాడు. మనలను శుద్ధిని చేయడం అంటే మన పాపం నుండి, కొల్లు నుండి, కుతంత్రాల నుండి, మత్సరం నుండి, మోసాల నుండి, ద్వేషాల నుండి, పగ నుండి, ఇలాంటి అన్ని చెడు సాతానుకు సంబంధించిన అన్నిటి నుండి కూడా శుద్ధిని చేస్తాడంట. పుటమిలో బంగారము ఏ విధముగా పుటమి వేయబడుతుందో కొలిమిలో ఆ విధముగా నిన్ను చేస్తాడంట. ఎప్పుడు? పాపాన్ని నీవు మనస్ఫూర్తిగా దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకున్నప్పుడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఒక గొప్ప ధనికుడు, అతడు కోటలాంటి పెద్ద బిల్డింగ్, ఎంతో మంది పనివారు. అతనికి వయసు వచ్చి సుమారు ఒక 80 నుంచి 85 సంవత్సరాల వయసు. తన కొడుకులందరూ కూడా, కుమార్తెలందరూ కూడా దేశ విదేశాల్లో స్థిరపడిపోతారు. రాజకోట లాంటి భవనంలో తానొక్కడే. తాను జీవితంలో ఎన్ని కోరికలైతే నెరవేర్చుకోవాలో అన్ని కోరికలు నెరవేర్చుకున్నాడు. గొప్ప విశ్వాసి కూడా. అదే విశ్వాస మార్గంలో తన సంతానాన్ని తాను పెంపొందించుకుంటూ వచ్చాడు. దేవుడంటే ఎంతో భయము, భక్తి గల కుటుంబం. అతన్ని చూసుకోవడానికి 30 మంది సేవకులు. అతని పరిస్థితి ఏంటి అయ్యా అంటే పక్షవాతముతో మంచం పట్టి ఉండుట. రాజభవనం లాంటి ఆ భవనంలో తానొక్కడే. కాని తాను చూసుకోవడానికి, కంటికి రెప్పలా చూసుకోవడానికి మాత్రము 30 మంది సేవకులు. రోజు ప్రార్థన చేస్తాడు. కాని అన్ని సాధించాడు. కోటాను కోట్ల డబ్బు సంపాదించాడు. అంతకంటే ఎక్కువ మంచి పేరును కూడా సంపాదించుకున్నాడు. దాన ధర్మాలు ఎన్నో చేశాడు. కాని తృప్తి లేదు. ఎక్కడో చిన్న లోటు, అది తనకే అర్థమవట్లేదు. నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతూ ఉన్నాడు ఆ చిన్న లోటేంటో తెలుసుకోవడానికి. అది సేవకులను అడుగుతూ ఉన్నాడు. ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి సేవకులు ఏం మాట్లాడలేకపోతూ ఉన్నారు. కొన్ని రోజులు గడిచిన తరువాత తన కుమారులకి, కుమార్తెలకు, మనవళ్లకు, మనవరాళ్లకు ఒక కబురు పంపిస్తాడు. మీరందరూ కూడా నా చింతకు రండి అని. అప్పుడు అందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. తనను వేధిస్తూ ఉంది ఒక సమస్య. ఆ సమస్య నుండి ఎలా బయటపడాలి? కానీ తనకు తెలుస్తూ ఉంది మరణం ఆసన్నమైనది అని. మరణం అంటే భయం లేదు. మనిషి అన్న వ్యక్తి ఎప్పుడో ఒకసారి మరణించాలనే నగ్న సత్యము ఆయనకు బాగా తెలుసు. అంతేకాకుండా తన పరిస్థితిని బట్టి తాను ఇంకొన్ని రోజుల్లో మరణించబోతాను అని తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఈ మరణించే ముందు నన్ను పట్టి పీడిస్తున్న ఆ సమస్యకు నాకు పరిష్కారం కావాలి అని తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఫాదర్ గారికి కబురు వస్తూ ఉంది తన గృహానికి రమ్మని.
ఫాదర్ గారు అడుగుతూ ఉన్నాడు ఫోన్లో మాట్లాడిన వ్యక్తితో, ఏమైంది అని. అంటే ఆ వ్యక్తి ఫోన్లో ఈ విధంగా అంటూ ఉన్నాడు ఫాదర్ గారితో, ఫాదర్ గారు మా నాన్నగారికి అవస్థ అభ్యంగము ఇవ్వాలి, దయచేసి రండి అని అతను తెలియజేస్తూ ఉన్నాడు. అమ్మా, అవస్థ అభ్యంగం అంటే ఏంటి? చనిపోయే ముందు ఫాదర్ చేసే, ఓకే తల్లి ముంట్లో పెట్టుకోండి. ఫాదర్ గారు రావడం జరుగుతూ ఉంది. వచ్చిన తర్వాత ఆ రూమ్ అంతా కూడా అందరితో కిడిసి ఉంటూ ఉంది. తన కుమారునికి చెప్తూ ఉన్నాడు అతను, వీరందరూ కూడా బయటికి వెళ్ళిపోండి అన్నాడు. ఫాదర్ గారు ఒక్కరే, తను ఫాదర్ గారు ఇద్దరే. ఫాదర్ గారితో ఈ విధముగా అంటూ ఉన్నాడు, ఫాదర్, నాకు ఎలాంటి కోరిక లేదు, బ్రతకాలనే ఆశ కూడా లేదు, నేను మరణించడానికి సిద్ధం. కానీ నాకు గత 1 నెల రోజుల నుంచి కళ్ళు మూసుకుంటే నాకు ఒక దృశ్యం అగుపడుతూ ఉంది అన్నాడు. ఏంటయ్యా అన్నాడు ఫాదర్. అప్పుడు చెప్తూ ఉన్నాడు, ఫాదర్ని కళ్ళు మూసుకోగానే నాకు కనబడుతున్న దృశ్యం ఏమిటి అంటే, ఒక పెద్ద కంప చెట్లు మొలిచిన పాడుబడిన భూమి, అన్ని ముళ్ళ కంపలు, మనిషి అడుగు వేయనంత ముళ్ళు మొలిచి ఉన్నాయి అందులో. చూడడానికి భయంకరంగా ఉంది ఆ ప్రదేశం. కానీ ఒక వ్యక్తి ఆ ముళ్ళ ప్రదేశం అంతా కూడా చూస్తూ తాను నడవడానికి దారిని సిద్ధం చేసుకుంటూ ఉంటున్నాడు. కానీ తన వల్ల అవడం లేదు. తనకెన్నో ముళ్ళులు గుచ్చుకుంటూ ఉన్నాయి. తాను శుభ్రం చేస్తూ వెళ్తూ ఉంటే వెనకాల మళ్ళీ ముళ్ళు మలుచుకుంటూ వస్తూనే ఉన్నాయి, ముళ్ళ కంపలు, చెట్లు. ఈ 1 నెల రోజుల నుంచి ఫాదర్ నాకు ఇదే నా కళ్ళలో కనబడుతూ ఉంది. నేనేం చేయాలి ఫాదర్? మిమ్మల్ని పిలిపించడానికి కారణం ఏంటంటే, నేను మంచి పాప సంకీర్తన చేయాలనుకుంటున్నాను. నేను మరణించే ముందు మంచి పాప సంకీర్తన చేయాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను ఎన్నోసార్లు పాప సంకీర్తన చేసి ఉన్నాను. కానీ ఫాదర్, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మంచి పాప సంకీర్తనం చేయలేదు నేను. నాకు కనబడుతున్న ఆ దృశ్యం ఏంటి ఫాదర్ అని ఈ వృద్ధుడు అడుగుతూ ఉన్నాడు ఫాదర్ని. నీకు కనబడుతూ ఉన్నది నీ హృదయం కనబడుతూ ఉంది. నీ ఆత్మ క్షోభిస్తూ ఉంది. నీ ఆత్మ మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళదని దేవుడు సూచిస్తూ ఉన్నాడు అని ఫాదర్ అనగానే, ఇప్పుడు నేనేం చేయాలి ఫాదర్ అని ఏడుస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, మంచి పాప సంకీర్తనము, రెండవది పాప సంకీర్తనము. ఈరోజు ప్రతి గురువు కూడా పాప సంకీర్తనము సాంగ్యము రోజున ఆ సమయంలో అందరితో పదే చెప్పు మాట ఏంటి అంటే, మంచి పాప సంకీర్తనం చేయండి. నేను ఎవ్వరిని కూడా ద్వేషించడం లేదమ్మా, దేవుని యొక్క ప్రేరణతో మాట్లాడుతున్నానంతే. ఈరోజు పాప సంకీర్తనాలు ఎలా ఉంటున్నాయి మనకు తెలుసు. మన ప్రక్కవారు వెళ్ళి పాప సంకీర్తనం చేస్తే మనకి ఇష్టం లేకపోయినా కూడా, నువ్వు పాప సంకీర్తనం చేయలేదు ఎందుకు అని అడుగుతారేమో అని వెళ్ళి చేసేవారు కూడా కొందరు ఉంటారు. లేదా అందరు చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తే ఓ పని అయిపోద్ది అని చేసేవాళ్ళు ఉన్నారు. దేవుడి దగ్గరికి పోయి మనం ఏమని వేడుకుంటూ ఉన్నాము, ప్రభువా ఇంకెన్నటికి కూడా నేను పాపము చేయను, మోసము చేయను,
అన్యాయం చేయను, చాడీలు మాట్లాడను, ఎదుటి వారిని అసహ్యకరమైన మాటలు కాని దృష్టితో కాని చూడను. ఇవన్నీ కూడా దైవ సన్నిధిలో దేవుని చింత, గురువుగారి చింత, గురువుగారిని సాక్షిగా పెడుతూ నీ పాపాలను నా పాపాలను మనం ఒప్పుకుంటూ ఉన్నాము. మనందరి అంతరాత్మలకు తెలుసు ప్రియ దైవ బిడ్డలారా, ఈరోజు మన జీవితం ఎలా ఉంది. దేవుడు నోవాతో చేసిన వాగ్దానాన్ని మనం నేటికి చూస్తున్నాము. మన తర్వాత తరముల వారు చూస్తారు, ఆ తర్వాత తరముల వారు చూస్తారు. ఆ ధనస్సుని లోకాంతం వరకు చూస్తాడు. ఈరోజు పాప సంకీర్తనం చేస్తున్న ప్రియ దైవ బిడ్డ, ఒకసారి ఆకాశం వైపు చూడు. ఆయన మాట తప్పని వాడు. నేడు మనం ఎన్నిసార్లు పాప సంకీర్తనం చేసి ఉన్నాము. దేవా, ఇంకెన్నటికి కూడా ఏ పాపము చేయను అని దేవునితో ఎన్నిసార్లు ఒడంబడిక చేసుకొని ఉన్నాము, ఎన్నిసార్లు మనం ప్రమాణం చేసి ఉన్నాము. ఈరోజు మనం ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డ హృదయాంతరంగాలను విప్పి చూస్తే ప్రతిరోజు అనునిత్యం దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒక్కసారి ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయంలోనికి తొంగి చూడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని గుర్తు తెచ్చుకో. నేను మాట తప్పని వాడు కాదు అని తన వాగ్దానాన్ని చూపిస్తున్నాడు ధనస్సు రూపంలో, ఆకాశంలో. కానీ నీవు దేవునికి ఎన్నిసార్లు నీవు వాగ్దానం చేసి మాట తప్పి పాపంలో పడి ఉన్నావో ఒక్కసారి నీ హృదయాంతరంగంలోనికి తొంగి చూడు. కొందరు సింపుల్ గా మాట్లాడతారు, అవునండి మానవులం పాపాలు చేయమా? చేస్తాం. మానవులం కాబట్టి పాపాలు చేస్తాం. ఆ వ్యక్తిని చూస్తే నాకు నవ్వొస్తుంది, జాలొస్తుంది. అలాంటి అన్న వ్యక్తులు చాలా ఉన్నారు కదా ఇలా మాట్లాడేవారు. కానీ వారందరితో దేవుడు ఏమంటున్నాడు? మన రక్షకుడైన యేసయ్య, నీవు మాట తప్పేవాడివని, నీ పాపాల కొరకు నా వీపు దున్నబడినది, నా శిరస్సున ముళ్ళ కిరీటం ఉంచబడినది, నా కాలు చేతులకు మేకులు దిగగొట్టబడినవి, నా ప్రక్క టెముకలో నుండి ప్రోక్షించు రక్తముతో నిన్ను కడిగి వెలనిచ్చుకొని ఉన్నాను. నా ప్రియ దైవ బిడ్డ, నీ కొరకు నేను త్యాగం చేసి ఉన్నాను. నేను మానవులం తప్పులు చేయకుండా ఎలా ఉంటామని ఎలా మాట్లాడుతున్నావు? ప్రభు మన ప్రతి ఒక్కరిని అడుగుతున్న మాట ఇది. పాపి అయిన మన కొరకు తన రక్తాన్ని చిందించిన మన రక్షకుడైన యేసుక్రీస్తు మనలను ఈ సమయంలో అడుగుతున్న మాట ఇది. నా ప్రియ దైవ బిడ్డ, ఇంకొకసారి నీ నోటిలో నుండి ఆ మాట రాకూడదు, మానవులను తప్పిదాలు చేస్తాము అని. ఆలకించండి అమ్మ వాక్యాన్ని. మంచి పాప సంకీర్తనానికి ఎంత వ్యత్యాసం ఉంది. ఈరోజు మనం చేస్తున్నది మంచి పాప సంకీర్తనమా? మంచి పాప సంకీర్తనం చేస్తే జీవితాంతం వరకును కూడా ఆయన చిత్త ప్రకారం జీవించాలి. నాటకీయంగా చేస్తూ ఉన్నామా పాప సంకీర్తనము? అలాంటి వారి నోటిలో నుండి వస్తూ ఉంది, మానవులం తప్పులు చేయకుండా ఎలా ఉంటాము అని. అంటే నీవు చేస్తున్న పాప సంకీర్తనం ఏంటి? నీవు తప్పులు చేయాలని చేస్తూ ఉన్నావు. మళ్ళీ నీ తప్పులు మన్నిస్తాడనే ఒక సౌద్దేశంతో చేస్తూ ఉన్నావు. కానీ తీర్పు దినాన నీవే ముందు వరుసలో ఉంటావేమో. దేవుడు ఎంత కరుణామయుడో అంత ఉగ్రరూపుడు. ఒక్కసారి ఈ వాక్యాన్ని మనం ఆలకించినట్లయితే, ఈరోజు మనం చేస్తున్నది మంచి పాప సంకీర్తనమా? అదే అంటున్నాడు ఈ ధనికుడు. ఫాదర్ గారు, నేను మంచి పాప సంకీర్తన చేయాలనుకుంటూ ఉన్నాను అంటే మనకి అనుమానం రావచ్చు.
అతడు ఎట్లా లేచి నడవలేడు, అతని వయసు అయిపోయింది, మరణించబోతున్నాడు, కాబట్టి మంచి పాప సంకీర్తనం చేస్తానంటున్నాడు అని మనం అనుకోవచ్చు. కానీ ప్రియ దైవ బిడ్డలారా, మంచి పాప సంకీర్తనం అంటే ఏంటో తానకి 85 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తెలిసింది. అడుగుతూ ఉన్నాడు ఫాదర్ని, ఫాదర్, నేను మంచి పాప సంకీర్తనం చేస్తే ప్రభువు నా తప్పులను మన్నిస్తాడా? ఫాదర్ ఒకే మాట అంటూ ఉన్నాడు, తనతో పాటు సిలువ వేయబడిన దొంగను క్షమించిన ప్రభువు అతడు పాప సంకీర్తనం చేశాడు. ప్రభువా, నా తప్పులు మన్నించు తండ్రి, నేను దోషిని, ఎంతో మంది చంపాను, హత్య చేశాను, నన్ను క్షమించు ప్రభువా, నాకు నరకానికి వెళ్ళాలనిపించలేదు తండ్రి అని మారు మనసు పొంది శిలువ పైన యేసుతో పాటు శిలువపై వేలాడుతూ పాప సంకీర్తనం చేశాడు. గురువు అన్నాడు, దొంగ వలె నీవు పాప సంకీర్తనం చేస్తే అది మంచి పాప సంకీర్తనం అవుతూ ఉంది. అవునమ్మా, ఈరోజు మనం కూడా దొంగ వలె పాప సంకీర్తనం చేయాలి. యేసు ప్రభు ఊరకే అనలేదు, నేడే నీవు కూడా నాతో పరలోకంలో ఉందువు అని. అతడు దొంగ అయినప్పటికీ మంచి పాప సంకీర్తనం చేశాడు. ఈరోజు క్రైస్తవులము, క్రైస్తవ విశ్వాసులము, పుట్టు క్రైస్తవులం అని చెప్పుకుంటున్న మనము నిజముగా మన హృదయం మీద చేయి వేసి చెప్పగలమా మంచి పాప సంకీర్తనం చేశాము అని? ఆలకించండమ్మా. చూడనమ్మా, 30వ వచనము, లేవియ కాండము 16వ అధ్యాయము. ఆ దినమున మిమ్ము శుద్ధి చేయుటకు గాను మీ పాపములకు ప్రాయశ్చిత్తం చేయబడును, దాని వలన మీ పాపములెల్లా తొలగి మీరు దేవుని ఎదుట దోషి లేని వారగుదురు. ఏ దినమున? ఎప్పుడైతే నీవు మంచి పాప సంకీర్తనం చేస్తావో, మిమ్ము శుద్ధి చేయటం గాను మీ పాపమును ప్రాయశ్చిత్తం చేయబడును. ఆ మంచి పాప సంకీర్తనమే మనలను శుద్ధి చేస్తూ ఉంది. పుటమిలో నుండి వెలువడుతున్న పసిడి వలె మారుతాం మనము. దాని వలన మన పాపములెల్లా తొలగి మనము దేవుని ఎదుట దోషము లేని వారమగుదుము. కడగబడిన ముత్యం వలె అవుతామంట. ఎప్పుడు? మంచి పాప సంకీర్తనము మనము చేయగలిగినప్పుడు. పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 24వ వచనం చూడండమ్మా. మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని శిలువ మ్రానిపై మోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థ పొందితిరి. పేతురు గారు ఏమంటున్నారంటే, పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము మనము పాపమునకు మరణించి, ఎప్పుడైతే పాపం అనగా ఈ లోకాశలను విసర్జించామో, మనం ఏదైతే దేవుడు చేయకూడదనిన పనులు ఏదైతే మనం విడిచిపెట్టగలుగుతామో, నీతికి జీవించినట్లుగా అనగా ఆయన ఆజ్ఞానుసారముగా మనము జీవించినట్లయితే దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు మన పాపములను తనపై ఉంచుకొని శిలువ మ్రానుపై మోసెను. అంటే మన పాపాలన్నిటినీ కూడా, మన పాపులం కాబట్టి మన పాపాలన్నిటినీ కూడా శిలువ రూపంలో మోస్తూ ఉన్నాడు కలవరిగిరి కొండకు. ఆయన పొందిన గాయములచే నీ కొరకు, నా కొరకు, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డ కొరకు కూడా ఆయన ఎన్నో కొరడా దెబ్బలు అనుభవించాడు. ప్రతి గాయముచే మీరు స్వస్థ పొందితిరి. ఆయన ఒంటి మీద ఎప్పుడైతే గాయం పడుతూ ఉందో, ఎన్ని గాయాలు పడుతున్నాయో నీ పాపాలన్నీ క్షమించబడుతూ ఉన్నాయంట. గొప్ప వాక్యం అమ్మా ఇది.
దేవుడు నీ కొరకు కొరడా దెబ్బలు తింటూ ఉన్నాడు. ఒక్కొక్క కొరడా దెబ్బకు నీలో ఉన్న ఒక్కొక్క పాపం వెళ్ళిపోతూ ఉందంట. అర్థమవుతుందా మా వాక్యం? ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వాక్యం మనకి. మన పాపమునకు మరణించి దేవాది దేవుడైన మన రక్షకుడైన క్రీస్తు మన పాపమునకు మరణించి మనము నీతిగా జీవించుటకు ఆయన మన పాపములను తనపై వేసుకొని శిల్వం రాణిలా మోసెను. ఆ శిల్వం రాణి మన పాపములు. అంతేకాకుండా ఆయన ఒంటిపై పడుతున్న ప్రతి దెబ్బతో, ప్రతి గాయముచే మన స్వస్థ పొందుతూ ఉన్నామట. మన స్వస్థ కలుగుతూ ఉంది. ఆయన వీపు గుండా రక్తము దారలుగా ప్రవహిస్తూ ఉంటే పాపులైన మనము స్వస్థ పొందుతూ ఉన్నాం. దైవ బిడ్డలారా, ఎంత త్యాగమో చూడండి దేవుంది. కరుణామయని ప్రేమ నీపై ఎంతగా ఉందో చూడు. ఈరోజు నిజముగా మనము మంచి పాప సంకీర్తనం చేస్తూ ఉన్నామా? మనం ఆలోచించుకోవాలి దైవ బిడ్డ. చూడండి, మొదటి యోహాను గారు రాసిన లేఖ 1వ అధ్యాయము 7వ వచనము. ఆయన వెలుగునందు ఉన్నట్లే మనమును వెలుగులోనే జీవించినచ్చో మనం అన్యోన్యమకు సహవాసము కలవారమగుదుము. ఆయన క్రీస్తు ప్రభు వెలుగు. ఆ వెలుగు మనము ఆయన వెలుగులోనే జీవించినచ్చో, ఆయన ప్రతి ఆజ్ఞ అనుసరించి మనం జీవించినట్లయితే, ఆయన ఆజ్ఞనే వెలుగు. ఆ ఆజ్ఞ, ఆయన స్వరాన్ని ఆలకించి ఆయన ఆజ్ఞ చిత్త ప్రకారం మనం జీవించినచ్చో మనము అన్యోన్యమగు సహవాసము కలవారమగుదుము. మనలో కోపము, క్రోధము, ద్వేష, అసూయ, డంబము ఇలాంటివన్నీ వెళ్ళిపోతాయి. ఎప్పుడు ఆయన వెలుగులో మనము జీవించినట్లయితే. అన్యోన్య సహవాసం, సోదర భావం మనలోకి వస్తూ ఉంది. ప్రతి ఒక్కరిని కూడా సోదరిలా భావిస్తాము. ప్రతి ఒక్కరితో ఎంతో అన్యోన్యంగా ఉంటాము. ప్రతి ఒక్కరితో కూడా ప్రేమకరమైన పలుకులు వారిని మనం ఆ పలుకులతో పలకరిస్తూ ఉంటాము. ఆయన పుత్రులకు యేసు రక్తము, ఎందుకనగా ఆయన పుత్రులకు యేసు రక్తము మనలను పాపములన్నింటి నుండి శుద్ధి చేసెను. అన్ని స్వగుణాలు మనలోకి ఎలా వస్తాయి అంటే, యేసు రక్తము మన పాపములన్నింటి నుండి శుద్ధి చేసింది కాబట్టి, లేకపోతే రావు. మన స్వతహాగా మన జ్ఞానాన్ని బట్టి ఒక వ్యక్తిని ప్రేమించాలంటే కొన్ని రోజుల వరకే ప్రేమించగలుగుతాం. తర్వాత అతనికి మనకి చిన్న విభేదం వచ్చినా కూడా దూషిస్తాము. అదే క్రీస్తులో నీవుంటే, క్రీస్తు వెలుగుగా నీవు మారితే, నీవే తనకు వెలుగునిస్తావు. ఆ వెలుగులో, ఆ క్రీస్తు యొక్క వెలుగు నీలో ఉంటే, ఆ వెలుగు ఎంతో మందిని నీకు అన్యోన్య సహవాసంగా చేస్తాయి. చూడండమ్మా. కాబట్టి ప్రియ దైవబిడ్డలారా, ఈ వాక్యాన్ని ఆలకించిన మీరందరూ కూడా సమయం ఇంకా మించిపోలేదు. కాబట్టి మనం చేసేది పాప సంకీర్తనమా, నామమాత్రపు పాప సంకీర్తనమా, లేదా మంచి పాప సంకీర్తనమా? ప్రభు ఈ సమయంలో మన ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు ఇంకా సమయం మించిపోలేదు నా బిడ్డ, మారు మనసు పొందు అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని ఆలకించిన మనమందరము కూడా ఆ దేవాది దేవుడు మనకు మంచి జ్ఞానాన్ని మంచి పాప సంకీర్తనం చేయ విధముగా ఆ దేవాది దేవుని యొక్క కృపావరాలు మనందరిపైన ఉండాలని, మనందరిలో ఉన్న ద్వేషాలను, అసూయ, పగలను వీటన్నిటి నుండి తీసివేసి దేవాది దేవుని యొక్క వెలుగు మనందరిలో ప్రసరింపజేయాలని ఆ దేవాది దేవుని వేడుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్.